దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు జూన్ మాసంలో 5వ తేదీన ఈ రాశి వారి చుట్టూ వీరు తిరుగుతున్నారు. వీరే ఎందుకు తిరుగుతున్నారు? వారు ఎవరు? ఎందుకు తిరుగుతున్నారు? సాయం కోసమా, లేకపోతే మిమ్మల్ని కష్టాల కడలిలోకి నెట్టేయడం కోసమా? ఇప్పటి ఆధునిక యుగంలో మనిషిని కూడా మంచిగా ముందు చూడలేకపోతున్నాము. అది చెడు అనే భావనే మనకి కలుగుతుంది. ఈ యొక్క సమయం అటువంటిది. కన్నబిడ్డలను కూడా నమ్మలేని సమయంగా మారిపోయింది. అయితే మీ చుట్టూ తిరుగుతున్న వారు ఎవరు? ఏం చెయ్యబోతున్నారు? ఈ రోజున గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుంది? శుభమా, అశుభమా తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటటువంటి అంశాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల చుట్టూరా కొంతమంది తిరుగుతున్నారండి. ఈ రాశి జాతకుల యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా పరిశీలించుకోవాలి. ఇందులో జన్మించిన వ్యక్తులు చాలా మొండి గటికలు. ఏది మాట్లాడినా ఒక పట్టాన అర్థం కాదు. వీరు వయసైన వారు అయితే గనక ఇక వీరితో మాట్లాడడం మనకి కష్ట సాధ్యమే. చెప్పింది అర్థం చేసుకోకపోగా అన్నింటిలో చెడుని ఎక్కువగా బయటికి తీస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను మాట్లాడే మాట కోపంగా కనిపిస్తుంది, కఠినంగా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం మృదు స్వభావం ఉంటుంది. వీరి గురించి ఎరుక అయిన వారికి ఈ విధమైన మనస్తత్వం అర్థమవుతుంది. లేదంటే బయటికి వీరు ఉన్న తీరు చూస్తే అందరూ లోపల వీరిని తిట్టుకోవడం సహజమే. ఏ విషయమైనా మొండిగా తీసుకుంటారు. పోటీ తత్వం అధికంగా ఉంటుంది. ఒక వ్యక్తిని మించి, అంటే ఒక వ్యక్తి చాలా మంచిగా వర్క్ చేస్తూ ఉంటే ఆ యొక్క వారికన్నా కూడాను మేము ఇంకా బాగా చేయాలి, ముందుకు వెళ్ళాలి అనే ఒక స్పోర్టివ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఈ రాశికి జన్మించిన వ్యక్తులు మంచి వ్యక్తులు, మంచి మనసు ఉన్నవారు. అలాగే వీరికి పట్టుదల కూడా అంతే అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు వదిలిపెట్టాల్సిన సమయంలో కూడా పట్టుకుంటారు. ఇది అందరిలో అబాసుపాలు అయ్యేలాగా చేస్తుంది. పట్టుదల ఉంటుంది. ఎదుటి వ్యక్తులతో పోటీ తత్వం ఉంటుంది. ఒక వ్యక్తి వీరికంటే ముందుగా ఎదుగుతున్నారు, ఎక్కువ సంపాదిస్తున్నారు అంటే వారికి మించి సంపాదించాలి అనే పోటీతత్వం ఉంటుంది. కొన్నిసార్లు ఆ పోటీతత్వం విజయాన్ని ఇస్తే, మరికొన్నిసార్లు మాత్రం వీరికి అపజయాన్ని ఇచ్చి వీరి కొంప ముంచేసింది. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ యొక్క పోటీ అనేది చాలా వరకు అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇంకా పోటీ పడాలి, ఇంకా ఇంకా కష్టపడాలి, అందరికన్నా మిన్నగా ఉండాలని చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరితో పోటీ పడుతూ ఉంటారు. ఇది వీరికి అలవాటు అనొచ్చు, వ్యసనం అనుకోవచ్చు. కానీ అనుకుంటే మాత్రం సాధించి తీరుతారు. ఏదైనా అది ఎంత కష్టమైనా సరే అనుకున్నది మాత్రము సాధించి తీరుతారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు అనుకున్నది సాధించేంత వరకు కూడా అస్సలు నిద్రపోరు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల చుట్టూ కొంతమంది శత్రువులు ఉంటారండి. ఎప్పుడు చూసినా వీరిని అణగద్రొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు శత్రువులు ఎవరో బయట నుండి రారు. అలాగే చుట్టూ ఉండే వ్యక్తులు, నమ్మిన వ్యక్తులు శత్రువులంటే మీరు నమ్మలేకపోవచ్చు. కానీ రక్త సంబంధికుల్లో కూడా శత్రువులుగా మారిపోతారు. అంటే వీరు ఏ పని చేసినా ఓర్వలేని వ్యక్తులు. అలాంటి వ్యక్తులు వీరి మనసుని బాధ పెట్టడం, వీరిని ఎప్పుడు చూసినా అప్పుల్లో ఉండేలాగా చేయడం, ఇలాంటివే చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికైతే శత్రుత్వం అధికంగా ఉంటుంది. వీరి మంచితనం చూసి ఓర్చుకోలేని వ్యక్తులు అణగద్రొక్కాలి అని నిత్యం యత్నిస్తూ ఉంటారు. అందువల్ల వీరి చుట్టే శత్రువులు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వీరు కష్టాల పాలవుతారు,
ఎప్పుడెప్పుడు వీరు బాధపడతారో అప్పుడు వీరు సంతోషంగా ఉండొచ్చంటూ ఎప్పుడూ కూడా వీరిని గమనిస్తారు. అలానే వీరు మంచి మార్గంలో వెళ్తూ ఉంటే కూడా వీరిని దారి మరల్చి చెడు దారిలోకి తీసుకువెళ్లేలాగా చేస్తూ ఉంటారు. చాలా కుయుక్తులు పన్నుతూ ఉంటారు. ఇన్నిసార్లు చెప్పినా మీరు నమ్మలేకపోతున్నారా? ఇది నిజమండి. నిజంగా నిజము. చాలా వరకు ఈ రాశి వారికి శత్రువులైతే ఉన్నారు అని చెప్పక తప్పదు. వారు శత్రుత్వం బయటికి చూపించరు. వారి శత్రుత్వం, కోపం, ఆవేశం మీలాగా బయటికి కనిపించదు. మీకు కోపం వస్తే, ఆవేశం వస్తే ఆ క్షణం రుద్రకాలుడిలాగా బయటకు వచ్చేస్తారు. మీ యొక్క కోపంతో ఊగిపోతారు. కానీ కంటికి కనిపించని శత్రుత్వం మీతో ఉంది. కొంతమందికి బయటికి కనిపించకుండానే ఏదో ఒక విధంగా మిమ్మల్ని మాటలతోని ఇబ్బంది పెడతారు. మాటలతోని చేయాల్సిందంతా చేసేస్తారు. మంచి చేసేవారిగా నటిస్తూ ఉంటారు. మంచి కోరేవారిగా ఉంటారు. కానీ మీరు మాత్రం వారిని నమ్మితే ఇక అంతే సంగతులు. మీ మంచి కోరుకునే వారిని కూడా దూరం చేస్తూ ఉంటారు. అంతటితో ఆగుతారా? మీ జీవితంలో కష్టాలు తేవడం కోసం వారి జీవితాన్ని కూడా పణంగా పెడతారు. వారికి రావాల్సిన అవకాశం పోయినా పర్వాలేదు, కానీ మీకు వచ్చే అవకాశం వల్ల మీకు జరిగే మేలు వారికి అస్సలు నచ్చదు. అలాంటి శత్రువులు చాలా డేంజర్ అండి. నిజానికి ఫేస్ టు ఫేస్ ఉన్న శత్రుత్వంతో ఎలా అయినా పోరాడొచ్చు. కానీ ఇలా మాటలతో మాయ చేసి వారి మనస్సునే పూర్తిగా మార్చేసేటటువంటి వ్యక్తులతో మాత్రం పోరాడడం చాలా కష్టం. ఎందుకంటే వారు బయటకి శత్రువుల్లా కనిపించారు. మీ మంచి కోరుకునే వారిలాగా ఉంటారు, కానీ మీకు హాని తలపెడుతూనే ఉంటారు. అలాంటి వారితో అయితే చాలా కష్టమని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని చాలా రకాల సమస్యల్లో తోసేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల విషయంలో ఇక అప్రమత్తంగా ఉండండి. మీ మంచి కోరుకునే వ్యక్తులను ఎప్పటికీ కూడా దూరం చేసుకోకూడదు. ఎవరిని నమ్మి ఎవరిని దూరం చేసుకోవద్దు. ఎవరు ఎలాంటి వారు మీరే గుర్తుపెట్టుకోండి. మీ చుట్టూ శత్రుత్వం అయితే అధికంగా ఉంది అని చెప్పక తప్పదు. ఆ శత్రువులను తప్పకుండా మీరు కనిపెడితే ఇక మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఆ శత్రువులను కనిపెట్టినట్లు మీ జీవితం అయితే అందంగా మార్చుకోగలుగుతారు. తద్వారా మీ యొక్క శత్రువులు ఎవరు ఏంటి అనేటటువంటి దాని మీద మీకు ఒక స్పృహ కలుగుతుంది. ఈ రోజున అటువంటి అవకాశం ఈ రాశి జాతకులకు కలగబోతుంది. ఒక చిన్న సంఘటన అయినా మీలో బలంగా నాటుకుంటుంది. శత్రువుల విషయంలో కనువిప్పు కలుగుతుంది. అలానే గొడవలకు దిగడము, వివాదాలకు పూనుకోవడం లాంటివి చెయ్యొద్దు. ఏది జరిగినా మన మంచికి. ఒకచోట తీసిన దేవుడు ఇంకొక చోట ఇస్తాడు. ఇది నమ్మండి. మీరు కామ్గా ఉండండి. వారి యొక్క అడుగులను ఏ వైపు వేస్తున్నారు అనేది గమనిస్తూ ఉండండి. ఇక మీకు సంబంధించిన ఏ విషయాలు వారితో చెప్పకుండా జాగ్రత్త పడండి. మీ యొక్క లైఫ్కి వారికి మధ్యన దూరాన్ని క్రియేట్ చేయండి. కంటికి కనిపించని దూరం కంటికి కనిపించకూడదు, గుర్తుపెట్టుకోండి. వారు అలా అయితే ఇంకా ఏదైనా చేయొచ్చు. కావున అవాయిడ్ చేయడం, ఏ విషయాలు చెప్పకపోవడం, మీ యొక్క జీవితం నుండి వారిని దూరంగా ఉంచడం, ఇది మీకు చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబంలో నవ్వులు పోయిస్తుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కుటుంబ జీవితాన్ని మారుస్తుంది. మీతో పాటు మీ యొక్క కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ఇప్పటి వరకు పడ్డ కష్టాలు అన్నీ కూడా మర్చిపోయే విధంగా భగవంతుడు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాడు. ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కుటుంబ సభ్యులకు మించి మంచి స్నేహితులు మనకి ఎవ్వరూ ఉండరు. వారితో మాట్లాడితే ఎంతటి సమస్యకైనా పరిష్కార మార్గం తోస్తుంది. ఎందుకంటే మన జీవితంలో మనతో పాటు ఉండేది వారి మాటలు పరిగణలోకి తీసుకుంటే మనకి మేలే కలుగుతుంది. మంచి కోరుకునేవారు ఎప్పుడూ సున్నితంగా చెప్పరు. కాస్త రఫ్గానే, హార్డ్గానే చెప్తారు. కాబట్టి మన మంచి కోరి చెప్పేటటువంటి వ్యక్తుల మాటలు వినడం మానేసి చెడు కోరి చెప్పేవారి వ్యక్తుల మాటలను వినడం మొదలు పెట్టాము. ఎందుకంటే చెడుని కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ నవ్వుతూ సున్నితంగా మనకి నచ్చినట్లుగా మాట్లాడతారు. అది మనం మంచిని కోరుకునే వ్యక్తులను చూస్తే కాస్త కటువుగా ఉంటారు. వీరితో మాట్లాడుతుంటే కోపం వస్తుంది అన్నట్లు ఉంటారు. చెడ్డగా కనిపిస్తుంది వారి యొక్క తీరు. కాబట్టి వారే మంచివారు అని ఏకనైనా గ్రహించండి. కటువుగా చెప్పినా మంచి కోసం చెప్తున్నారు అనే సత్యాన్ని గమనించండి. మిమ్మల్ని ఎప్పుడైనా సరే విడదీసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారో అలాంటి వ్యక్తులు మాత్రం
మీకు ఒకసారి డౌట్ వచ్చింది అంటే వెంటనే మీరు అటువంటి వ్యక్తులకు దూరంగా జరిగేయండి. మీ జీవితం అప్పుడే బాగుంటుంది. అనేక రకాల సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఈ రాశి వారి చుట్టూ ఎప్పుడూ తిరిగే శత్రువులను ఈ రోజున కనిపెట్టబోతున్నారు. ఇది భగవంతుడే ఇచ్చిన ఒక మంచి సదవకాశంగా ఉపయోగించుకోండి. వారితో మీకు మంచి ఉండదు, వారితో జీవితం ఉండదు. మీ జీవితం అంధకారంలోకి తోసేస్తారు వారు. సమాజంలో మీకు ఇంత పేరు పలుకుబడి ఉండడం వారికి గిట్టదు. సొంతంగా స్వయం కృషితో ఎదిగిన మీకు ఇది ఒక అవమానం అవుతుంది. కావున ఇకనైనా అప్రమత్తంగా ఉండండి. నిత్యం ఇష్టదైవాన్ని స్మరించుకోవడం, ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం మీకు మేలు చేస్తుంది. స్తోమతకు తగ్గట్లు పేదవారికి ఏదైనా వస్తువు రూపంలో కానీ, ధనం రూపంలో కానీ, వస్త్రం రూపంలో కానీ దానంగా ఇవ్వండి. అప్పుడే భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు మీపై ఉంటాయి. ఎల్లప్పుడూ మంచిగా ఉండండి. మంచి మనసుతో ఆలోచించండి. అంతా మంచే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.